సత్పత్ సాయిబాబా గారు చెప్తూ ఉండేవారు. ప్రాపంచిక జీవితంలో మన మనస్సు న్యూస్ పేపర్ లా ఉంటుందట. అంటే న్యూస్ పేపర్ నిండా అక్షరాలు ఉంటాయి. మరి మనం సద్గురువులు వచ్చి వాళ్ళ ప్రబోధాలు వింటున్నప్పుడు మనము ఈ మనస్సుని తెల్ల పేపర్‌లా చేసుకోవాలట. మరి తెల్ల పేపర్‌లా చేసుకోవాలంటే దానికి ఒకే ఒకటి సాధన. సాధన. ఆ మనస్సుని ప్యూరిటీ చేయడానికి తెల్ల పేపర్‌లా చేసుకోవడానికే సాధన చేయిస్తారట గురువులు మన చేత. మరి ఆ తెల్ల పేపర్ అయిపోయాక ఆ గురువుల యొక్క బోధన అనే అక్షరాలు ఆ ప్రింట్ తెల్ల పేపర్ మీద చాలా స్వచ్ఛంగా పడుతుందట. అప్పుడు నీకు చదువుకోవడానికి వీలవుతుంది అనేవారు. అంటే న్యూస్ పేపర్ మీద ఏమి రాసినా స్పష్టంగా తెలియవు. తెల్ల పేపర్ మీద ఏ అక్షరాలు పెట్టినా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ప్యూరిటీ అంతా రావాలి తెల్ల పేపర్‌లో నీ మనసు అవ్వడానికి సాధన ఉండాలి. ఆ సాధన వల్లే అవుతుంది. అలా చేసాక వాళ్ళ బోధలు ఏంటి ముందు గురువు అన్నవాడు తన బోధల వల్ల ఫండమెంటల్స్ అన్నీ మనకు చెప్పేస్తారు. ఇది ఉండాలి, ఇది ఉండకూడదు, ఇది తినాలి, అది తినకూడదు, ఎంత నిద్రపోవాలి, ఎంత మేలుకోవాలి, ఎంత సాధన చేయాలి, ఎంత స్వాధ్యాయం చేయాలి, ఇవన్నీ మనం చెప్తారు. మరి చెప్పినప్పటికీ గురువు నిరంతరము మన పక్కన లేకపోతే మళ్ళా మనం మర్చిపోతాం కాబట్టి ఈ సజ్జన సాంగత్యాల వల్ల విన్నది ఫస్ట్ వింటే శ్రవణం అవుతుంది. ఈ శ్రవణం మననం అవుతుంది. నిరంతర స్వాధ్యాయము సజ్జన సాంగత్యం వల్ల. చూడండి గురువు మనని ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకువెళ్తాడు. ఆ తరువాత మనము నీతిధ్యాసగా మారుతాం. మరి మీకు రాఘరావు గారిని చూస్తే ముందు సాధన భీమవరంలో గంటల గంటల సాధన ఎందుకు అంటే ఆ సాధన వల్ల మరి 20 రోజులు ప్రాపంచిక చెత్తంతా వేసుకుని వచ్చినప్పుడు అది పోవాలి. తెల్ల పేపర్ లాగా మన మనస్సు ఉండాలని మరి రాఘరావు గారు సాధన 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 అనే సాధన గంటలు గంటలు చేయిస్తూ మరి తర్వాత బోధ అది మరి శ్రవణం